వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ గురించి చెప్పాలంటే, ఒకసారి ఒక పేద టైలర్ అంటే ఒక బట్టలు కుట్టేవాడు రాజు దగ్గరికి వెళ్లి, మహారాజు గారికి నా నమస్కారాలు, మీకు తెలుసా నేను ఒకే ఒక దెబ్బతో ఏకంగా 7 సైనికులను చంపేశాను అని గొప్పలు చెప్తాడు. ఫ్రెండ్స్, ఎవరైనా ఒక రాజు దగ్గరికి వెళ్లి, అది కూడా ఒక టైలర్, రాజు ముందు ఇలా మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుంది. అంతేకాకుండా ఆ టైలర్ నేను మీ సేనాపతితో కూడా పోటీపడి అతన్ని ఓడించగలను అని చెప్పి ఉంటే ఆ టైలర్ కథ తప్పకుండా తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక సేనాపతితో పోటీ పడగల టైలర్ మామూలు మనిషి అయితే అయి ఉండడు. ఫ్రెండ్స్, అసలైతే ఈ మూవీకి ఎలాంటి ఇంట్రో లేదు, అందుకే నేను మీకు ఇలా ఒక ఇంట్రో ఇచ్చాను. ఇప్పుడు ఈ మూవీ చూడాలి అని మీకు అనిపిస్తే వెల్కమ్. ఇవాళ మనం ద బ్రేవ్ లిటిల్ టైలర్ అనే మూవీని చూడబోతున్నాం. అయితే ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక అందమైన సంస్థానం చూపిస్తారు. అందులో ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక పేద టైలర్ తన కోసం ఒక మంచి డ్రెస్ కుడుతూ ఉంటాడు. అతనే మన హీరో జాక్. అతను పాట పాడుతూ ఆనందంగా తన పని చేస్తూ ఉంటాడు. కానీ హఠాత్తుగా అతనికి ఆకలేస్తుంది. దాంతో అతను లేచి అల్మారాలో ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని వెతుకుతాడు. అంతలో అతనికి ఆ కబోర్డ్ లో 2 ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి అప్పటికే పాడైపోయి ఉంటుంది. అదే సమయంలో అతను కిటికీలో నుంచి ఒక జామ్ అమ్మే మహిళ వాళ్ళ ఇంటి కింద వచ్చిందని చూస్తాడు. ఇక జాక్ వెంటనే కిటికీ తీసి ఆ మహిళని, ఓయ్ అందాల బొమ్మ, నాకు కొంచెం జామ్ కావాలి, పైకి వచ్చి ఇవ్వగలవా అని పిలుస్తాడు. అది విని ఆ జామ్ అమ్మాయి మహిళ తను అందంగా ఉందని మనసులో మురిసిపోతుంది. అలా తను ఆకట్టుకుపోయి జామ్ తీసుకుని జాక్ దగ్గరికి వెళ్తుంది. ఇక జాక్ ఆమె చేతులు పట్టుకుని, నువ్వు నిజంగా దేవదూతలా ఉన్నావు, కానీ అసలు విషయం ఏంటంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నువ్వు ప్రస్తుతానికి డబ్బులు లేకుండా నాకు కొంచెం జామ్ ఇస్తే వచ్చే వారంలోపు నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ మహిళ మనసులో, నేను అందంగా ఉన్నానని పొగిడినప్పుడే డబ్బులు ఇవ్వడని అర్థం చేసుకోవాల్సింది అని అనుకుంటుంది. ఇక ఆ మహిళ, సరే ఈ జామ్ తీసుకో, కానీ వచ్చే వారంలో తప్పకుండా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి జాక్కి జామ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జాక్ కూడా ఆమెతో, సరే తప్పకుండా ఇస్తాను అని అంటాడు. ఇక జాక్ ఆ బ్రెడ్ మీద జామ్ రాసి తినబోతుండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. అతను మనసులో, నేను ఇప్పుడే ఈ బ్రెడ్ తినేస్తే తర్వాత నాకు ఆకలేస్తుంది, అందుకే ముందు ఈ పని ముగించుకొని తర్వాత తింటాను అని అనుకుంటాడు. అలా అనుకుని జాక్ తన పని కొనసాగిస్తాడు. అయితే జాక్ తన డ్రెస్ మీద మంచి ఎంబ్రాయిడరీ పని చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎంబ్రాయిడరీలో ఏ రాయాలో అని అతనికి అర్థం కాదు. అంతలో కిటికీ నుంచి కొన్ని ఈగలు లోపలికి వస్తాయి. అవి జాక్ ని పని చేయనివ్వవు. అయితే జాక్ ఎంత ప్రయత్నించినా అవి అతన్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చివరికి 7 ఈగలు అతని బ్రెడ్ మీద కూర్చుంటాయి. ఇక జాక్ వెంటనే ఒక గుడ్డతో ఆ బ్రెడ్ మీద గట్టిగా కొడతాడు. దాంతో అన్ని ఈగలు చనిపోతాయి. అయితే జాక్ కి అది చూసి తన డ్రెస్ మీద రాయడానికి మంచి లైన్ తోచింది. ఇక జాక్, నేను ఒక సేనాపతిని, నేను ఒకే దెబ్బలో 7 శత్రువులను చంపాను అని అందంగా రాస్తాడు. అలా జాక్ తన కొత్త బట్టలు సిద్ధం చేసుకుంటాడు. ఇక జాక్ కొత్త బట్టలు వేసుకుని అద్దంలో తనను తాను చూసుకుని ఆనందంగా బయటికి వెళ్తాడు. అప్పుడే దారిలో అతనికి జామ్ అమ్మిన మహిళ కనిపిస్తుంది. ఇక ఆ మహిళ జాక్ ని చూసి, నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ కొత్త బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి జాక్, ఈ కొత్త బట్టలు అందరికీ చూపించాలి, అప్పుడే కస్టమర్లు వస్తారు, కస్టమర్లు వస్తేనే నీకు నీ డబ్బులు త్వరగా ఇవ్వగలుగుతాను అని ఆమెతో అంటాడు. ఆ తర్వాత జాక్ ఆనందంగా ప్రయాణిస్తూ ఆ గ్రామం నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక మరోవైపు ఆ రాజ్యం యొక్క రాజును చూపిస్తారు. అతని పక్కనే తన మంత్రి నిలబడి ఉంటాడు. రాజు మంత్రితో, నాకు బ్రెడ్ మరియు జామ్ కావాలి అని అంటాడు. దానికి మంత్రి, మహారాజా, మీకు చక్కెర రోగం ఉందని తెలుసు కదా, వైద్యుడు మీరు మిఠాయి తినకూడదని చెప్పారు అని రాజుతో అంటాడు. అది విని రాజు బాధపడుతూ, అయ్యో, ఈ చక్కెర రోగం నా జీవితాన్ని పీడిస్తుంది, నేను ఒక రాజుని, అయినా నా ఇష్టానికి తినే స్వేచ్ఛ కూడా నాకు లేదు, చూస్తుంటే నేను పేరుకే రాజునని అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో మంత్రి రాజుని, రాజుగారు, మీరు మీ కూతురుతో నా పెళ్లి గురించి మాట్లాడారా అని అడుగుతాడు. దానికి రాజుగారు, నాకు తను ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందని అనిపించడం లేదు అని మంత్రితో అంటాడు. నిజానికి ఆ రాజు ఆరోగ్యం రోజు రోజుకు పాడవుతుంటుంది. పైగా ఆ మంత్రి కూడా రాజు కూతురుతో పెళ్లి చేసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకే ఆ మంత్రి ఎప్పుడు రాజును బ్రెయిన్ వాష్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, అతని మాస్టర్ మైండ్. ఇక మంత్రి రాజుతో, చూడండి, మీ కూతురికి వయసు అయిపోతుంది, తనకి త్వరగా పెళ్లి చేయించండి. మరి మీ కూతురు కాబట్టి మీ మాట కాదనదు, మీరు ఏం చేసినా అది మన మంచి కోసమే కదా, అందుకే తనని త్వరగా ఒప్పించి పెళ్లి చేసేయండి అని అంటాడు. తర్వాత రాజు కూతురు అంటే ఆ రాజ్యం యొక్క యువరాణి అక్కడికి వస్తుంది. ఆమె పేరే పోలా. తన రాజభవనంలో చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మంత్రి మహారాణితో, అయ్యో మహారాణి గారు, మీరు మీ చెప్పులు వేసుకోలేదు, త్వరగా వేసుకోండి అని అంటాడు. అది విని పోలా, నేను ఈ రాజ్యానికి మహారాణిని, నాకు ఏది ఇష్టమైతే నేను అదే చేస్తాను, నీకు నన్ను ఆదేశించే హక్కు లేదు, అయినా నీ అసలు ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు, నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగనివ్వను, అర్థమైందా మంత్రి గారు అని మంత్రితో అంటుంది. అది విని ఆ మంత్రి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకోవైపు జాక్ ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడు. అక్కడ అతను ఒక పిచ్చుక ముళ్ల చెట్ల మధ్య చిక్కుకుపోయిందని
ఉందని గమనిస్తాడు. ఇక జాక్ దాన్ని ఎంతో జాగ్రత్తగా బయటికి తీస్తాడు. అయితే జాక్ ఆ పిచ్చుకతో, ఓ పిచ్చుకమ్మా, భయపడకు, నా చేతుల్లో నువ్వు సురక్షితంగా ఉంటావు అని చెప్పి దాన్ని తన బ్యాగ్ లో పెట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇక కాస్త దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక రాక్షసుడు లాంటి పొడవైన మనిషి కనిపిస్తాడు. అతను తన ముక్కులో వేలు వేసుకుని కూర్చుని ఉంటాడు. ఇక జాక్ అతని దగ్గరికి వెళ్లి, హే తమ్ముడు, ఈ రాజధాని ఎటువైపు ఉందో నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు జాక్ ని, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, రాజధానికి వెళ్లి ఏం చేస్తావు అని అడుగుతాడు. దానికి జాక్, నేను చాలా బలవంతుడిని, నీకు తెలుసా, నేను ఒక సేనాపతిని, నేను ఒకే దెబ్బతో 7 సైనికులను చంపాను, ఇదిగో చూడు, ఇదే నా సాక్ష్యం అని చెప్పి తన బట్టల మీద రాసిన వాక్యాన్ని చూపిస్తాడు. ఇక అది విని రాక్షసుడు ఆశ్చర్యపోతూ, ఓహ్ అదా విషయం, మరి నేను చేసింది చేసి చూపించు అని చెప్పి ఆ రాక్షసుడు ఒక పెద్ద రాయి తీసుకుని దాన్ని పిసికి అందులో నుంచి నీళ్లు పిండుతాడు. అప్పుడు జాక్, ఇది ఎంత పెద్ద విషయం కాదు, నేను కూడా చేయగలను అని చెప్పి తన జేబులో నుంచి ఒక తడిచిన స్పాంజ్ తీస్తాడు. ఫ్రెండ్స్, అది చూడడానికి రాయిలానే ఉంటుంది. ఇక దాన్ని పిండగా అందులో నుంచి నీళ్లు కారుతాయి. అప్పుడు జాక్ ఆ రాక్షసుడితో, చూసావా, నువ్వు 2 చేతులతో పిండావు, కానీ నేను ఒక్క చేయితోనే పిండేశాను అని అంటాడు. ఆ తర్వాత రాక్షసుడు దారిలో ఒక పెద్ద రాయిని తీసి చాలా దూరం వరకు విసురుతాడు. అలా విసిరేసి రాక్షసుడు జాక్కి అది చూపిస్తూ, నువ్వు కూడా ఒక పెద్ద రాయి తీసుకుని విసురు, నీ రాయి నా దానికంటే ఎక్కువ ఎత్తుకి వెళ్తే నువ్వు నాకంటే బలవంతుడివని ఒప్పుకుంటాను అని అంటాడు. ఇక జాక్ రాక్షసుడితో, చూడు, నీ రాయి నేల మీద పడింది, కానీ నేను ఎంత ఎత్తుకు విసిరేస్తానంటే నా రాయి తిరిగి కిందకే రాదు అని అంటాడు. ఆ తర్వాత జాక్ బ్యాగ్ నుంచి తను కాపాడిన పిచ్చుకను బయటికి తీస్తాడు. అయితే జాక్ ఆ పిచ్చుకతో మెల్లగా, చూడు పిచ్చుకమ్మ, ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టబోతున్నాను అని చెప్పి పిచ్చుకమ్మను పైకి విసిరేస్తాడు. ఇక ఆ పిచ్చుక ఎగిరిపోవడం చూసి రాక్షసుడు బాగా ఆశ్చర్యపోయి మనసులో, ఇంత చిన్న మనిషి రాయిని అంత ఎత్తుకి ఎలా విసిరేశాడు అని ఆలోచిస్తాడు. అయితే రాక్షసుడు ఇంకా ఒప్పుకోక, నువ్వు ఈ చెట్టుని ఎత్తి చూపించు, అప్పుడు నీకు నాకంటే ఎక్కువ బలం ఉందని ఒప్పుకుంటాను అని జాక్ తో అంటాడు. ఫ్రెండ్స్, జాక్ బాగా తెలివైనవాడు. అతను ఆ రాక్షసుడితో, సరే, నువ్వు చెట్టు మొండాన్ని ఎత్తు, నేను కొమ్మల్ని భాగాన్ని ఎత్తుతాను, ఎందుకంటే కొమ్మలు బాగా బరువుగా ఉంటాయి, అప్పుడే నాకు ఎంత బలం ఉందని నీకు తెలుస్తుంది అని అంటాడు. అయితే జాక్ మాటలు విని పాపం రాక్షసుడు ఒప్పుకుంటాడు. ఇక అతను ఆ చెట్టు యొక్క మొండాన్ని ఎత్తి లాగుతాడు. అప్పుడు జాక్ హాయిగా ఆ కొమ్మల మధ్య కూర్చుంటాడు. ఇక రాక్షసుడు ఆ చెట్టుతో పాటు జాక్ ని కూడా లాగుతూ ఉంటాడు. ఈలోగా దారిలో ఒక రేగి పండ్ల చెట్టు కనిపిస్తుంది. ఇక రాక్షసుడు ఆ చెట్టు నుంచి పండ్లు కోసి తినడం మొదలు పెడతాడు. అది చూసి జాక్, ఓయ్, నాకు కూడా రేగి పండ్లు పెట్టు అని ఆ రాక్షసుడితో అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆ చెట్టు కొమ్మను జాక్ వైపు ఉంచుతాడు. ఇక జాక్ రేగు పండ్లు కోసి హాయిగా తినడం మొదలు పెడతాడు. అంతలో ఆ రాక్షసుడు హఠాత్తుగా ఆ చెట్టు కొమ్మను వదిలేస్తాడు. దాంతో జాక్ ఆ కొమ్మతో పాటు పైకి ఎగిరి ఒక చెట్టు పైకి వెళ్లి ల్యాండ్ అవుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు జాక్ తో, నువ్వు ఒక కొమ్మ కూడా సరిగా పట్టుకోలేకపోయావు, నువ్వు నాకంటే శక్తివంతుడు అని ఎలా నమ్మాలి అని అంటాడు. దానికి జాక్, ఓయ్, నాకు బలం లేదని ఎవరు చెప్పారు? అదేంటంటే నాకు సింహం గర్జన వినిపించింది, దాన్ని చూడడానికి ఆ చెట్టు కొమ్మను పట్టుకుని ఇక్కడికి వచ్చాను, నీకు బలం ఉంటే నువ్వు కూడా ఆ చెట్టు కొమ్మను పట్టుకుని చెట్టుపైకి రా అని రాక్షసుడితో అంటాడు. ఇక రాక్షసుడు జాక్ మాటలు విని ఆశ్చర్యపోతూ, సరే, నువ్వే బలవంతుడివి, కానీ ఇప్పుడు సాయంత్రం అవుతుంది, నువ్వు రాజధాని చేరేసరికి చీకటి పడిపోద్ది, పక్కనే నా గుహ ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడ నా 2 సోదరులు కూడా ఉన్నారు, నువ్వు అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున్నే ప్రయాణం కొనసాగించు అని జాక్ తో అంటాడు. మరోవైపు రాజభవనంలోని వంటగదిలో ఒక అమ్మాయి వంట చేస్తూ ఉందని చూపిస్తారు. తన పేరే శైల. తను మరియు యువరాణి పోలా ఇద్దరు చాలా మంచి స్నేహితులు. అయితే పోలా తన స్నేహితురాలు శైలాని తన గదికి తీసుకెళ్లి, ఈ మధ్య ఈ మంత్రి మరీ అతిగా మాట్లాడుతున్నాడు, అతను నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి నా పెళ్లి తనతో చేయమని మా నాన్నను బలవంత పెడుతున్నాడు, మా నాన్న కూడా అతని మాటల్లో పడి నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు, ఎక్కడ నా పెళ్లి ఆ మంత్రితో చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది అని తన బాధను చెప్పుకుంటుంది. అప్పుడు శైలా పోలాతో, చూడు, ఏం జరిగినా నీ మంచిగా జరుగుతుంది, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తుంది. ఇంకోవైపు గుహలో జాక్ రాత్రివేళ ఆ రాక్షస సోదరులతో కలిసి పార్టీ చేసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అతను వాళ్లతో కలిసి మాంసం తింటూ పెద్ద మగ్గులో మందు తాగుతూ ఉంటాడు. అయితే ఆ మగ్ జాక్ ఎత్తు అంత పొడవుగా ఉంటుంది. దాంతో అతను ఆ మగ్గుని పట్టుకోలేకపోతాడు. ఇక జాక్ ఆ రాక్షసులకి, ఒకసారి శత్రువులు నన్ను చుట్టుముట్టారు, కానీ నేను ఒకే ఒక్క దెబ్బతో 7 సైనికులను మట్టిపాలు చేశాను అని చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, జాక్ చిన్న చిన్న ఈగలు చంపి ఆ విషయాన్ని ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తున్నాడు. మీరు కూడా జాక్ లాగా ఏదైనా చిన్న విషయాన్ని పెద్ద చేసి ఎవరికైనా చెప్పారా? కామెంట్స్ లో చెప్పండి మరి. ఇక ఆ రాక్షసులు జాక్ నిజంగా బలవంతుడేనని భయపడతారు. అంతలో జాక్ కి నిద్ర వస్తుంది. అప్పుడు ఆ రాక్షసులు జాక్ తో, నువ్వు ఆ మంచం మీద పడుకో అని అంటారు. ఇక జాక్ ఆ పెద్ద మంచం మీదే పడుకుంటాడు. అయితే ఆ మంచం ఎంత పెద్దదంటే దాని మీద ఒకేసారి 20 మంది హాయిగా పడుకోవచ్చు. కానీ సమస్య ఏంటంటే జాక్ కి దాని మీద నిద్ర రాదు. దాంతో అతను లేచి వేరే చోటుకు వెళ్లి పడుకుంటాడు. ఇక ఆ 3 రాక్షస సోదరులు, ఈడు ఇంత బలవంతుడైతే భవిష్యత్తులో మనకు ప్రమాదకరం కావచ్చు, అందుకే ఇతన్ని నిద్రలోనే చంపేయాలి అని చర్చించుకుంటారు. వాళ్ళు అలా ప్లాన్ చేసి
జాక్ ఆ బెడ్ మీద పడుకున్నాడని అనుకుని ఒక పెద్ద సుత్తితో దాడి చేస్తారు. కానీ వాళ్ళకి జాక్ అక్కడ పడుకోలేదని తెలీదు. ఇంకోవైపు రాజభవనంలో సైనికులు రాజు దగ్గరికి వెళ్లి ఈ రాజ్యంలో సమస్యలను ఇప్పుడు వెంటనే ఏదైనా చేయకపోతే నివారించడం కష్టమవుతుంది అని చెప్తారు. దాంతో రాజు వాళ్ళని ఏమైందని అడుగుతాడు. అప్పుడు మంత్రి, రాజుగారు, రాజ్యానికి కొంచెం దూరంలో ఒక గుహ ఉంది. అక్కడ 2 రాక్షసులు ఉంటున్నారు. వాళ్ళు మనుషులను తీసుకెళ్లి తింటున్నారు. మరో సమస్య ఏంటంటే అడవిలో ఒక యూనికార్న్ ఉంది. అది తన కొమ్ముతో మనుషులపై దాడి చేసి వాళ్ళని చంపేస్తుంది. మరొక సమస్య ఏంటంటే ఒక అడవి పంది రైతుల పంటలను నాశనం చేస్తుంది. ఎవరైనా దానిని ఆపడానికి వెళ్తే వాళ్లను కూడా చంపేస్తుంది అని చెప్తాడు. ఈ విషయాలను విని రాజు కొంచెం కంగారు పడి ఇప్పుడు నేను ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి అని అనుకుంటాడు. అప్పుడు మంత్రి రాజుతో, రాజుగారు, అది నాకు వదిలేయండి. మీరు కేవలం మీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయండి. నేనంతా చూసుకుంటాను అని అంటాడు. ఇంకోవైపు పోలా కిచెన్ లో శైలాకి సహాయం చేస్తూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో రాజు అక్కడికి వచ్చి, చూడు తల్లి, ఈ విషయాన్ని ఇంక పెంచకు. నువ్వు మన మంత్రిని పెళ్లి చేసుకో, లేకపోతే మన రాజ్యం సమస్యలో ఇరుక్కుంటుంది అని అంటాడు. ఈలోపే మంత్రి కూడా అక్కడికి వచ్చి పోలాని పట్టుకుని, నువ్వు నాకు కాబోయే భార్యవై. నాకు కాబోయే భార్య వంటగదిలో ఉండటం, సేవకులతో స్నేహం చేయడం నాకు అస్సలిష్టం లేదు అని అంటాడు. అప్పుడు పోలా కోపంతో అతని చేయి వదిలించుకుని, విను, ఇకపై నన్ను తాకాలని ప్రయత్నించుకు. నన్ను తాకే హక్కు నీకు లేదు. నేను నీ భార్య ఎప్పటికీ కాను అని ఆ మంత్రిని హెచ్చరిస్తుంది. అలా చెప్పి పోలా మంత్రిని మొహంపై తిరస్కరించి వెళ్లిపోతుంది. మరోవైపు జాక్ నిద్రలేచి చూసేసరికి ఆ రాక్షసులు జాక్ బ్యాగ్ ని తెరవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు జాక్, మీరు నా బ్యాగ్ లో ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. ఇక జాక్ ఇంకా బతికే ఉన్నాడని చూసి ముగ్గురు రాక్షసులు ఆశ్చర్యపోతారు. వాళ్ళు మనసులో, అరే, ఇతను మేము ఇంత పెద్ద సుతితో కొట్టినా ఇంకా ఎలా బతుకున్నాడు? దీని అర్థం ఏంటంటే ఇతను మాకంటే ఎంతో శక్తివంతుడు అని అనుకుంటారు. ఇక ఆ ముగ్గురు రాక్షసులు భయపడి గుహ వదిలి పారిపోతారు. అయితే జాక్ కి ఏం జరుగుతుందో అని అర్థం కాకపోయినా అతను తన బ్యాగ్ తీసుకుని అడవి బయటికి వచ్చి ప్రయాణిస్తూ చివరికి రాజధానిని చేరుకుని రాజభవనం ముందు నుంచుంటాడు. ఇక జాక్ కి రాజభవనం ముందు ఎండిపోయిన ఒక గడ్డి కుప్ప కనిపిస్తుంది. అయితే జాక్ దాని మీద విశ్రాంతి తీసుకుంటాడు. ఇక అలసటతో అతని కళ్ళు మూసుకుపోతాయి. అతనికి నిద్రొస్తుంది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న ఒక చిన్న పిల్లాడు జాక్ బట్టలపై రాసి ఉన్న వాక్యాన్ని చూస్తాడు. అతను వెంటనే వాళ్ళ నాన్నను తీసుకొచ్చి జాక్ ని చూపిస్తూ, నాన్న, ఇతను ఖచ్చితంగా ఓ వీరుడు. ఒకే ఒక్క దెబ్బతో 7గురిని చంపాడంట అని చెప్తాడు. ఇక ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఆ వాక్యాన్ని చూసి కొంతమంది సైనికులను తీసుకొస్తాడు. ఇక ఆ సైనికులు జాక్ నిజంగా ఒక గొప్ప సేనాపతి అని, అతను ఒక యుద్ధంలో శత్రువుల సైనికులను చంపాడని అనుకుంటారు. అయితే ఆ సైనికులు జాక్ ని రాజభవనానికి తీసుకెళ్తారు. ఇక రాజభవనంలో పోలా మరియు మంత్రి పెళ్లి పోలాకి ఇష్టానికి వ్యతిరేకంగా నిశ్చయించబడుతుంది. దాంతో మంత్రి చాలా సంతోషంగా ఉంటాడు. కానీ పోలా మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు రాజ్యసభలో పెళ్లి ప్రకటన చేయబోతుండగా ఆ ముగ్గురు సైనికులు జాక్ను తీసుకుని సభలోకి వస్తారు. సైనికులు రాజుతో, మహారాజా, ఈ వ్యక్తి ఓ పెద్ద సేనాపతి అని అంటున్నాడు. అంతేకాక ఎన్నో గొప్ప పనులు కూడా చేశాడు. ఇతను ఒకే ఒక్క దెబ్బతో 7గురు శత్రువులను చంపాడు అని జాక్ గురించి చెప్తాడు. దాంతో రాజు ఆశ్చర్యపోయే జాక్ ని, ఏంటి, ఇది నిజమా అని అడుగుతాడు. అప్పుడు జాక్, అవును మహారాజా, ఇది 100% నిజమే. నేను ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించగలను. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, నేను మీకు పూర్తి సహాయం చేస్తాను అని మహారాజుతో అంటాడు. అయితే ఆ మాటల మధ్యలో జాక్ పోలా వైపు ఒక చూపు చూస్తాడు. పోలాకి కూడా జాక్ బాగా నచ్చుతాడు. ఇక వాళ్ళిద్దరూ కళ్లతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసి మంత్రికి కడుపులో కాలుతున్నట్టు అనిపిస్తుంది. అంతలో రాజు, పెళ్లి ప్రకటన తర్వాత చేద్దాం, ముందుగా రాజ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి రాజ్యసభ ముగించి బయటికి వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, రాజు జాక్ ఉండటానికి చాలా మంచి గది ఇస్తాడు. ఇక జాక్ ఆ గది వైపుకు వెళ్తుండగా పోలాపై నుంచి జాక్ ని పిలిచి, నిజంగా నువ్వు ఒకే ఒక్క దెబ్బతో 7గురిని పడగొట్టావా? నువ్వు నిజంగానే ఒక సేనాపతివా? నీకంత బలం ఉన్నట్టు అనిపించడం లేదే. ఇదేమైనా నువ్వు నా పెళ్లి ఆపించావు, దానికి ధన్యవాదాలు అని అంటుంది. అప్పుడే జాక్ ఏదో చెప్పాలని అనుకుంటాడు. కానీ అతను గొంతులో నుంచి మాట రాదు. దాంతో పాపం జాక్ నవ్వుతూ అక్కడే నుంచుంటాడు. ఆ తర్వాత జాక్ రాత్రంతా పోలాకి ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ గడుపుతాడు. తర్వాత రోజు పోలా మళ్లీ ఆ కిటికీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జాక్, నన్ను ఓ పెద్ద సైన్యం చుట్టుముట్టింది. మొదట నేను చాలా భయపడ్డాను. నేను ఇంక చచ్చినట్టే అని అనుకున్నాను. తర్వాత నాకు నేనొక వీరుడునని, నేను భయపడవలసిన అవసరం లేదని గుర్తొచ్చింది. ఆ తర్వాత నేను నా చేయిని అలా ఆడించి ఒకే దెబ్బతో 7గురిని మట్టిపాలు చేశాను అని పోలాకి తన గొప్పలు చెప్పుకుంటాడు. ఫ్రెండ్స్, పోలా ఆ మాటలు విని జాక్ ని బాగా గమనించి ఇతను అందరినీ మోసం చేస్తున్నాడు, ఇవన్నీ అబద్ధాలు అని అనుకుంటుంది. ఇక పోలా కిటికీ మూసేసి శైలా దగ్గరకు వెళ్లి తనతో, ఇతను అందరినీ మోసం చేస్తున్నాడు, అతను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం కాదు అని జాక్ గురించి చెప్తుంది. కానీ ఆ విషయం తెలియకుండా మన హీరో తన వీరత్వం గురించి అబద్ధాలు చెప్తూ పైకి చూసినప్పుడు పోలా కిటికీ మూసి వెళ్లిపోయిందని గమనిస్తాడు. ఫ్రెండ్స్, పోలాకి జాక్ చెప్పిందంతా అబద్ధం అని ముందే అర్థమైపోతుంది. కానీ మన హీరోకి పోలా తన గురించి అలా అనుకుంటుందని తెలీదు. అయితే పోలా కిటికీ మూసేసిందని చూసినప్పుడు జాక్ మొహం మారిపోతుంది. కానీ అతను చెప్పిన ఈ కథ
కథల్ని ఆ ముగ్గురు సైనికులు విని అవి నిజమని నమ్ముతారు. ఆ తర్వాత ఆ ముగ్గురు సైనికులు రాజు దగ్గరికి వెళ్లి, జాక్ నిజంగా గొప్ప వీరుడని మాకు అనిపిస్తుంది. మన రాజ్యంలో ఉన్న అన్ని సమస్యలకు అతను ఒక్కడే పరిష్కరించగలడు అని చెప్తారు. అయితే మంత్రి కూడా, సరే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, ముందు అతన్ని ఆ రాక్షసుల గుహకు పంపించి అతను ఏం చేస్తాడో అని చూద్దాం అని అంటాడు. ఇక జాక్ ఎదురు చూస్తూ పాలా రూమ్ కిటికీ కింద కూర్చుంటాడు. ఆ తర్వాత జాక్ ఒక పొడవైన నిచ్చెన వేసుకుని పాలా ఉన్న కిటికీ దగ్గర ఉంచి ఎక్కడం మొదలు పెడతాడు. అయితే జాక్ కిటికీ దగ్గరికి చేరబోతుండగా కింద నుండి ఒక వ్యక్తి అతన్ని, ఓయ్ అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో జాక్ కంగారు పడతాడు. ఆ కంగారులో జాక్ నిచ్చెనతో పాటు నేరుగా మరోవైపు ఉన్న ఎద్దుల బండి మీద పడతాడు. ఆ శబ్దం విని పాలా కిటికీ నుంచి బయటికి తొంగి చూస్తుంది. అప్పుడు పాలాకి ఎండిన గడ్డిలో నుండి బయటకు వస్తున్న జాక్ కనిపిస్తాడు. ఆ తర్వాత సైనికులు జాక్ ని రాజు దగ్గరికి తీసుకెళ్తారు. రాజు జాక్ ని చూసి, చూడు జాక్, నువ్వు చెప్పేదంతా నిజమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు నా ప్రజలను బాధిస్తున్న ఇద్దరు రాక్షసులను చంపాలి, ఎందుకంటే వాళ్ళు నా ప్రజలను చంపి తినేస్తున్నారు. చెప్పు జాక్, నీకు వాళ్ళని చంపే శక్తి ఉందా అని అడుగుతాడు. అప్పుడు జాక్, అయ్యో ఏం మాట్లాడుతున్నారు, నేను తప్పకుండా వాళ్ళని చంపి తిరిగి వస్తాను అని రాజుతో అంటాడు. ఇక రాజు, నువ్వు వాళ్ళని చంపుతావు, కానీ దానికి బదులు నీకేం కావాలి అని జాక్ని అడుగుతాడు. అప్పుడు జాక్, నాకు కేవలం 100 బంగారు నాణేలు ఇవ్వండి చాలు అని అంటాడు. దాంతో రాజు ఆశ్చర్యపోయి, నువ్వు ఆ రాక్షసులను చంపిన రాజ్యాన్ని రక్షించబోతున్నావు, అందుకు నీకు కేవలం 100 బంగారు నాణేలు మాత్రమే కావాలా? నేను నీకు నా రాజ్యంలోని సగభాగం ఇస్తాను, పైగా నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత ఈ రాజ్యానికి నువ్వే రాజు అవుతావు అని జాక్ తో అంటాడు. అది విని మంత్రి కంగారు పడి రాజుతో, ఇదేంటి మహారాజా, మీరు నా పెళ్లి మీ కూతురుతో చేస్తారని వాగ్దానం చేశారు, కానీ ఇప్పుడు ఇతనికి కూడా అదే మాట చెప్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు రాజు మంత్రితో, నువ్వు ఆ రాక్షసులను చంపి నా రాజ్యాన్ని రక్షిస్తావని అనుకున్నాను, అందుకే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను, కానీ నువ్వు ఇంకా ఏం చేయలేదు. ఈ యువకుడు అది చేసి చూపిస్తే నా కూతురిని నా రాజ్యాన్ని ఇతనికి అప్పగిస్తాను అని అంటాడు. ఫ్రెండ్స్, తర్వాత రోజే జాక్ ఆ రాక్షసులను చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడు రాజు, నీకు ఏ రకమైన అస్త్రాలు కావాలో చెప్పు అని జాక్ ని అడుగుతాడు. దానికి జాక్, మహారాజా నాకు నా కత్తి చాలు అని అంటాడు. ఇక పాలా పై నుంచి జాక్ కి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తుంది. ఇక జాక్ చేయి ఊపి పాలాకి బాయ్ చెప్తాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయి ఇద్దరి మధ్య ఏం జరుగుతోందో అని ఆలోచిస్తాడు. అప్పుడు జాక్, ఏం లేదు మహారాజా, ఇప్పుడు నేను బయలుదేరుతాను, విజయం సాధించి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో మంత్రి పాలా దగ్గరికి వెళ్లి, నీ రోమియో ఇంకా తిరిగి రాడు, నీ పెళ్లి ఇక నాతోనే జరుగుతుంది అని అంటాడు. దానికి పాలా కోపంలో, ఇంకో మాట మాట్లాడితే నీకు ఉన్న ఈ పెద్ద నాలుక కోసి పక్కన పడేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకోవైపు ముగ్గురు సైనికులు జాక్ ని రాక్షసుల గుహ వైపుకు తీసుకెళ్తారు. ఆ గుహ దగ్గరికి రాగానే సైనికులు అక్కడే ఆగిపోతారు. అప్పుడు జాక్, పర్వాలేదు, ఇక్కడి నుంచి నేను ఒంటరిగానే వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. తర్వాత జాక్ ఒంటరిగానే గుహలోకి వెళ్తాడు. అయితే అక్కడ చుట్టూ మనుషులు ఎముకలు చూసి జాక్ కొంచెం భయపడుతూ ముందుకు వెళ్తాడు. అలా నడుస్తూ ఉండగా జాక్ అక్కడ ఇద్దరు రాక్షసులు పడుకున్నారని చూస్తాడు. ఇక నిద్రలో అందులో ఒక రాక్షసుడు చెంప గీక్కుతాడు. దాంతో జాక్ ఒకసారిగా భయపడతాడు. కానీ ఆ ఇద్దరు నిద్రలోనే ఉన్నారని చూసి జాక్ కొంచెం ఊపిరి పీల్చుకుని అక్కడే కింద పడ్డ రాళ్లను తీసుకుని తన బ్యాగ్ లో వేసుకుంటాడు. తర్వాత జాక్ ఒక చెట్టుపై ఎక్కి కూర్చుంటాడు. ఆ తర్వాత జాక్ ఒక రాయి తీసుకుని ఒక రాక్షసుడిపై విసిరేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు లేచి, నువ్వెందుకు నన్ను కొట్టావు అని ఇంకో రాక్షసుడిపై అరుస్తాడు. అప్పుడు ఆ రెండో రాక్షసుడు కోపంతో మొదటి రాక్షసుడికి, నేను నిన్ను ఎప్పుడు కొట్టాను, కలకంటున్నావా ఏంటి, మూసుకొని పడుకో అని చెప్పి తిరిగి పడుకుంటాడు. ఆ తర్వాత జాక్ రెండో రాక్షసుడిపై రాయి విసిరేస్తాడు. అప్పుడు ఆ రెండో వాడు మొదటి రాక్షసుడితో, అరే నేను నిన్ను కొట్టలేదని చెప్పాను కదా, మరి నువ్వు ఇప్పుడు ఎందుకు నా మీద పగ తీర్చుకుంటున్నావు అని మొదటి రాక్షసుడిని అడుగుతాడు. అప్పుడు ఆ మొదటి రాక్షసుడు, ఏంటి ఈసారి నువ్వు కలకంటున్నావా, నేను నిన్ను ఎప్పుడు కొట్టాను అని రెండో వాడితో అంటాడు. అలా పోట్లాడుకుంటూ ఇద్దరు మళ్లీ నిద్రపోతారు. ఈ రకంగా జాక్ వాళ్ళిద్దరి మధ్య రాళ్లు విసురుతూ ఉంటాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. వాళ్లలో ఒకడు పొట్టలో కొడితే రెండో వాడు ముక్కు మీద కొడతాడు. అలా ఇద్దరు తన్నుకుంటూ ఉండగా జాక్ చెట్టు మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే తన్నుకుంటూ వాళ్ళిద్దరూ వాళ్ళ ఆయుధాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు తల మీద కొట్టుకుని అక్కడికక్కడే చనిపోతారు. అప్పుడు జాక్ ఒక హీరోలాగా చెట్టు నుంచి కిందకి దుక్కి తన కత్తిని గుచ్చి వాళ్ళు ఇంకా బతికి ఉన్నారా లేదా నిజంగానే చనిపోయారా అని చెక్ చేస్తాడు. ఇంకోవైపు రాజ్భవనంలో పాలా జాక్ రాజ్భవనం వదిలి 2 రోజులవుతుంది. తన గురించి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు, తను ఎలా ఉన్నాడో ఏమో అని జాక్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మంత్రి జాక్ ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని అనుకుంటూ మనసులో ఆనందపడుతూ ఉంటాడు. ఇక మంత్రి రాజుతో, పాపం జాక్, నిజం చెప్పాలంటే అతను పెద్ద వీరుడే, కానీ ఆ రాక్షసులు చాలా శక్తివంతులు, అతని బతికుండగానే తినేసి ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ వీరుడికి మనం అందరం నివాళి అర్పించాలి. అందుకే మన రాజ్యం యొక్క మంచి కోసం రాజ్యంలో ఏదైనా శుభకార్యం జరిపించాలి. అందుకే మీరు తొందరగా మీ కూతురుని నాకిచ్చి పెళ్లి చేస్తున్నారని ప్రకటించండి అని రాజుతో అంటాడు. ఇంతలో జాక్ ఆ ముగ్గురు సైనికులతో సభలోకి ప్రవేశిస్తాడు. ఆ సైనికులు రాజుతో, మాకు ఆ రాక్షసులు శవాలు దొరికాయి, అంతేకాదు జాక్ తన ధైర్యంతో ఒంటరిగానే ఆ రాక్షసులను హతమార్చాడు అని చెప్తారు. ఇక రాజు ఆ వార్త విని ఆనందంతో జాక్ ని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత రోజు, ఇప్పుడే మనం జాక్ మరియు పాలా పెళ్లి ఏర్పాటు చేయాలి అని అంటాడు. అంతలో మంత్రి, ఆగండి రాజుగారు, మన రాజ్యంలో ఇంకా కొన్ని సమస్యలు మిగిలిన్నాయి. ఆ యూనికాన్ సంగతి ఏంటి రాజుగారు? అది అదుపు లేకుండా ప్రజలపై దాడి చేస్తుంది. జాక్ ఒకవేళ దాన్ని కూడా చంపేస్తే మీరు ఏ సంకోచం లేకుండా మీ కూతురు
కూతురిని జాక్కిచ్చి పెళ్లి చేయొచ్చు అని అంటాడు. అయితే జాక్ అది విని రాజుతో, మహారాజా మీరు ఏం చింతించకండి, నేను ఆ యూనికార్న్ని చంపి దాని శవాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడతాను అని అంటాడు. అప్పుడు రాజు, సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం, కానీ ఆ యూనికార్న్ని చంపొద్దు, దాన్ని బంధించి రాజభవనానికి తీసుకురా, నేను దాన్ని పెంచుకుంటాను, ఎందుకంటే అది చాలా అందంగా ఉంటుందని విన్నాను అని జాక్ తో అంటాడు. ఇక జాక్ ఈ పని చేయడానికి కూడా ఒప్పుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రి జాక్ యూనికార్న్ గురించి పుస్తకాలు చదివి దాని గురించి అంతా తెలుసుకుంటాడు. ఇక తర్వాత రోజు జాక్ ప్రయాణానికి బయలుదేరతాడు. అయితే జాక్ వెళ్లే ముందు రాజు అతనికి యూనికార్న్ ని పట్టుకోవడానికి ఒక తాడు ఇస్తాడు. అంతేకాక పాలా ఏమో జాక్ కి ఒక ఎర్ర కర్చీఫ్ ఇస్తుంది. అయితే జాక్ అవి తీసుకుని సైనికులతో కలిసి యూనికార్న్ ని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఇక సైనికులు జాక్ ని యూనికార్న్ ఉన్న అడవి దగ్గరికి తీసుకెళ్తారు. అయితే జాక్ కి ఆ ముగ్గురు సైనికులను చూసి వాళ్ళకి యూనికార్న్ అంటే భయమని అర్థమవుతుంది. దాంతో జాక్ వాళ్ళకి, మీరు ఇక్కడే ఉండండి, నేనే ఒంటరిగానే యూనికార్న్ ని పట్టుకుంటాను అని చెప్తాడు. అంతలో ఒక సైనికుడు, మీరు కత్తి మర్చిపోయారు అని అంటాడు. దానికి జాక్, నేను ఆ యూనికార్న్ ని పట్టుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, ఈ పనికి కత్తి అవసరం లేదు, ఈ తాడు చాలు అని చెప్తాడు. ఇక జాక్ అడవి లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి యూనికార్న్ కనిపిస్తుంది. అయితే రాజు చెప్పినట్టే ఆ యూనికార్న్ చాలా అందంగా ఉంటుంది, కానీ దాని కొమ్ము చాలా పొదునుగా ఉంటుంది. అయితే అది దాన్ని పొడిచే అందరినీ చంపుతుంది. ఇక జాక్ యూనికార్న్ దగ్గరికి వెళ్లి పోలా ఇచ్చిన కర్చీఫ్ ని దాని ముందు ఊపుతాడు. దాంతో యూనికార్న్ జాక్ పై దాడి చేయడానికి మళ్లీ ప్రయత్నిస్తుంది. కానీ జాక్ ప్రతిసారి తప్పించుకుంటాడు. ఆ తర్వాత జాక్ కి ఒక మంచి ఆలోచన వచ్చి అతను ఒక చెట్టు ముందు నిలబడి కర్చీఫ్ ఊపుతాడు. దాంతో యూనికార్న్ అతనిపై దాడి చేయడానికి వేగంగా పరిగెత్తుతుంది. అప్పుడే జాక్ పక్కకు జరుగుతాడు. దాంతో యూనికార్న్ కొమ్ము ఆ చెట్టులో ఇరుక్కుంటుంది. ఇక జాక్ దాని దగ్గరికి వెళ్లి, కొంచెం కోపం తగ్గించు బేబీ, ఇప్పుడే నేను నిన్ను విడిపిస్తాను అని ప్రేమగా చెప్తాడు. దాంతో యూనికార్న్ కొంచెం శాంతిస్తుంది. ఇక జాక్ దాన్ని తాడుతో కట్టి రాజభవనానికి తీసుకెళ్తాడు. ఇది చూసి ప్రజలందరూ ఆనందంతో జాక్ ని స్వాగతం పలుకుతూ, అయితే రాజు జాక్ ని కౌగిలించుకొని, సభాష్ జాక్, ఈ రాజ్యాన్ని నీలాంటి వీరుడే పరిపాలించాలి, రేపే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటిస్తాడు. అంతలో మంత్రి రాజుతో, మహారాజా మీరు ఆ అడవి పందుల గురించి మర్చిపోయినట్టు ఉన్నారు, వాటిని చంపకపోతే మన రాజ్య ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. ఆ అడవి పందులు మన పొలాల్లోకి దూరి పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే జాక్ కి ఆ పందులను కూడా చంపమని చెప్పండి, ఆ తర్వాత పెళ్లి చేయించండి అని అంటాడు. అప్పుడు రాజు, అరే నేను అసలు ఆ సంగతి గురించి మర్చిపోయాను, ఏం జాక్ ఈ పని కూడా చేస్తావా అని జాక్ ని అడుగుతాడు. అప్పుడు జాక్, ఏం పర్లేదు రాజుగారు, నన్ను నమ్మండి, నేను వాటి పని కూడా ముగిస్తాను అని చెప్తాడు. ఇక రాజు జాక్ ని ఆ పందులు ఉన్న చోటికి తీసుకెళ్లడానికి ముగ్గురు వేటగాళ్లను పిలిపిస్తాడు. అయితే ఆ రోజు రాత్రి పోలా జాక్ ని తన గదిలోకి తీసుకెళ్లి జాక్ తో, నేను అంతకుముందు నువ్వు ఊరికే కథలు చెప్తున్నావేమో అని అనుకున్నాను, కానీ నువ్వు నిజంగానే ఒక వీరుడివి, అంతేకాదు నాకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది. అది విని జాక్ ఆనందానికి హద్దులుండవు. అతని కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆ తర్వాత ఇద్దరు పాట పాడుతూ ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇక జాక్ తిరిగి తన గదికి వెళ్లిపోతాడు. అయితే జాక్ పడుకున్నప్పుడు మంత్రి కొంతమంది సైనికులను తీసుకుని జాక్ ఉన్న గదికి వెళ్తాడు. అయితే జాక్ ఒక టైలర్ కావడంతో అతను పడుకొని నిద్రలో బట్టల గురించి గొనుక్కుంటూ ఉంటాడు. ఇక మంత్రికి అది విని జాక్ అసలు సేనాపతియే కాదు, ఒక బట్టలు కుట్టేవాడని తెలిసిపోతుంది. తరువాత రోజు జాక్ ఆ అడవి పందులను పట్టుకోవడానికి రాజు పంపించిన ముగ్గురు వేటగాళ్లతో కలిసి బయలుదేరతాడు. ఇక అందరూ కలిసి ఆ పందులు ఉన్న అడవికి చేరతారు. అయితే జాక్ ఆ ముగ్గురిని అక్కడే ఉంచి ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. అయితే అడవి లోపల కొంచెం దూరం వెళ్ళాక అతనికి ఒక పెద్ద గుడిసె కనిపిస్తుంది. దాని కిటికీ మరియు తలుపులు చూసి జాక్ పందులను పట్టుకోవడానికి ఈ గుడిసె సరిపోతుందని అనుకుంటాడు. ఆ తర్వాత అతను పందులను వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు రాజు మంత్రితో మాట్లాడుతూ, మహారాజా నేను మీకు ఒక విషయం చెప్పాలి, జాక్ అసలు సేనాపతియే కాదు, అతను ఒక మామూలు టైలర్. ఇప్పుడు చెప్పండి, ఒక మామూలు టైలర్ కి మీ కూతురినిచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు. ఇక మంత్రి మాటలు విని రాజు, నిజంగా అతను ఒక టైలరేనా అనే ఆలోచనలో పడతాడు. అయితే పోలా మరియు శైల రహస్యంగా వాళ్ళ మాటలను వినేస్తారు. ఇంకో వైపు జాక్ అడవిలో తిరుగుతుండగా అతనికి ఒక పెద్ద పంది కనిపిస్తుంది. ఆ పంది ఎర్రకళ్లతో చాలా భయంకరంగా ఉంటుంది. అయితే జాక్ ని చూసిన వెంటనే అది అతని వెంటాడటం మొదలు పెడుతుంది. జాక్ వేగంగా పరిగెడుతూ ఆ గుడిసె దగ్గరికి చేరి లోపలికి వెళ్లి కిటికీ నుంచి బయటికి దూకుతాడు. ఇక వెంటనే జాక్ ఆ గుడిసె యొక్క కిటికీ తలుపులు గట్టిగా మూసేస్తాడు. దాంతో ఆ పంది గుడిసెలో ఇరుక్కుంటుంది. అయితే ఆ పంది బయటకు రావాలని తలుపులను తోకతో కొడుతుంది. కానీ జాక్ గట్టిగా తలుపులు మూసి వాటిని బలంగా పట్టుకోవడంతో అది బయటికి రాలేకపోతుంది. ఈ రకంగా జాక్ ఆ అడవి పందిని కూడా పట్టుకుంటాడు. తర్వాత జాక్ వేటగాళ్లతో కలిసి రాజ్యానికి తిరిగి వెళ్తాడు. ప్రజలందరూ జాక్ కి ఆనందంతో స్వాగతం పలుకుతారు. కానీ రాజు మాత్రం అంత సంతోషంగా కనిపించడు. ఎందుకంటే జాక్ సేనాపతి కాదని అతనికి తెలిసిపోయి ఉంటుంది. అయితే రాజు జాక్ ని అభినందించి వెళ్లిపోతాడు. కానీ ఈసారి రాజు కొంచెం మారిపోయినట్టు ప్రవర్తిస్తాడు. అతను పెళ్లి గురించి ఒక్కసారి కూడా మాట్లాడాడు. దాంతో జాక్ రాజు ఎందుకు హఠాత్తుగా అలా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటాడు. ఇక జాక్ పోలాకి నిజం చెప్పాలని నిర్ణయించి ఆమెని ఒంటరిగా పిలిచి, పోలా, అందరూ అనుకున్నట్టు నేను సేనాపతి కాదు, నిజానికి నేను ఒక పేద టైలర్ మాత్రమే అని చెప్తాడు. అయితే అలా చెప్పగానే పోలా నవ్వేస్తుంది. ఇక పోలా జాక్ తో, ఇందులో అంత తడబడే విషయం ఏముంది, నీ నిజ స్వరూపం అందరికీ తెలిసిపోయింది, కానీ నువ్వు ఏం బాధపడకు, నేను ఇవన్నీ పట్టించుకోను. ఇంకో మాట విను, ఆ మంత్రి నిన్ను చంపేయాలని కుట్ర
చేస్తున్నాడు, ఆ మంత్రి నుంచి జాగ్రత్త అని హెచ్చరించి పాలా జాక్ బుగ్గపై ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అదే రాత్రి మంత్రి మరియు అతని మనుషులు జాక్ ని హత్య చేయడానికి తనది గదికి వెళ్తారు. అయితే పాలా ముందే జాక్ ని హెచ్చరించడంతో అతను నిద్రపోయినట్టు నటిస్తూ, నేను 2 పెద్ద రాక్షసులను చంపాను, అంతేకాక యూనికార్న్ మరియు అడవి పందిని కూడా సజీవంగా పట్టుకున్నాను. నాలాంటి వీరుడికి మీలాంటి పిరికి వాళ్ల ప్రాణాలు తీయడం పెద్ద కష్టం కాదు అని గొణుగుతాడు. ఇక జాక్ మాటలు విని సైనికులతో పాటు మంత్రి కూడా భయపడతాడు. అతను మనసులో ఇతను ఒక టైలర్ అయినా చాలా ప్రమాదకరమైన మనిషి అని అనుకుని భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. వాళ్ళు అలా పారిపోవడం చూసి జాక్ మరియు పాలా సంతోషిస్తూ, ఈ రాష్ట్రంలోని అతిపెద్ద సమస్య ఇప్పుడే పారిపోయింది అని అనుకుంటారు. తర్వాత రోజు జాకీకి చెప్పినట్టే రాజు అందరి ముందు పాలా మరియు జాక్ పెళ్లి గురించి ప్రకటిస్తాడు. కానీ రాజు ఆఖరిసారి పాలాని, అయితే నువ్వు నిజంగా ఈ టైలర్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావా అని అడుగుతాడు. దానికి పాలా చిరునవ్వుతో, అవును, నేను నిజాయితీపరుడైన ఈ టైలర్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్తుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, రాజు స్వయంగా జాక్ మరియు పాలా పెళ్లి జరిపిస్తాడు. చివరికి జాక్ మరియు పాలా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. అలా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ సంతోషంలో పాల్పంచుకుంటారు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో ముందుకి తీసుకొస్తాను. అప్పటి వరకు బాయ్ అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.